స్టోరీ మొదలవుతుంది. అసలు ప్రభాస్ ఎవరు, అమితాబ్ బచ్చన్ ఎవరు, కమల్ హాసన్ ఎవరు అనేది సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతుంది. లాస్ట్ 15 minutes అసలు ప్రభాస్ ఒరిజినల్ క్యారెక్టర్ హూ ఈజ్ అంటే మన మైథాలజీలో ప్రభాస్ ఏ క్యారెక్టర్ ప్లే చేసిండు అంటే ఏ క్యారెక్టర్. సూపర్ ఉందన్న, సూపర్ బాగుంది, సూపర్ ఉందా? సూపర్ బాగుంది, చాలా బాగుంది. పర్లేదమ్మా, బాగా సూపర్ ఉందన్న, సూపర్. ఎలా ఉంది సినిమా అన్న? సూపర్ అన్న సినిమా ఎలా ఉంది అన్న? సినిమా ఎలా ఉంది సార్? సినిమా ఎట్లుంది అన్న? వేరే లెవెల్ ఉంది మ్యామ్. సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుంది? సార్ సినిమా ఎలా ఉంది? బాగుందన్న, సినిమా సార్ సినిమా ఎలా ఉంది? బాగుంది అన్న. సినిమా అన్న సినిమా ఉంది బాగుంది అన్న. సూపర్ ఉందా? సూపర్ అన్న సినిమా సార్? సినిమా ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఎలా ఉంది సినిమా అన్న? సూపర్ మూవీ, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గా తీసుకెళ్ళాడు, బట్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. అసలు ప్రభాస్ ఎవరు, అమితాబ్ బచ్చన్ ఎవరు, కమల్ హాసన్ ఎవరు అనేది సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతుంది. లాస్ట్ 15 minutes అసలు ప్రభాస్ ఒరిజినల్ క్యారెక్టర్ హూ ఈజ్ అంటే మన మైథాలజీలో ప్రభాస్ ఏ క్యారెక్టర్ ప్లే చేసిండు అంటే ఏ క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకొని ప్రభాస్ క్యారెక్టర్ ఉందనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అది లాస్ట్ 15 minutes తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్ మూవీ. లాస్ట్ 15 minutes చాలు మన వర్త్ ఫర్ ద టికెట్. ఆ లాస్ట్ 15 minutes హైలైట్ ఉంది మూవీ. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ చాలా ఇంకా రాబోతున్నాయి. ఒక పెద్ద యూనివర్స్ ఉంది, మీకు ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. అసలు సెకండ్ పార్ట్ వెళ్తుంది అది? సెకండ్ పార్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకా 2-3 కూడా ఉండొచ్చు. ఇంకా 2-3 parts కూడా ఉండొచ్చు. బుజ్జి భైరవా కాంబినేషన్ ఎట్లా ఉన్నది? బుజ్జి భైరవ కాంబినేషన్ యాక్చువల్గా అమెజాన్లో ఒకటి కార్టూన్ రిలీజ్ చేశారు, బట్ అది ఇంట్రడక్షన్ చూసి వస్తే ఇంకా అది ఎట్లా అది తెలుస్తుంది. బట్ కానీ ఒక బుజ్జి అసలు చాలా కొన్ని సీన్స్లో అయితే అది అంటే సస్పెన్స్ ఏం లేదు, బట్ అది అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందని మనం మూవీ చూడాలి. మనం బుజ్జి క్యారెక్టర్ మన బాగా ఆర్డినరీ ఉన్నదని. బుజ్జి క్యారెక్టరు అది బుజ్జి భైరవ ఇంకా సేమ్ ఒక లైక్ సోల్ లాగా, భైరవకి సోల్, ఫ్రెండ్స్ అండ్ సోల్ లాగా. బట్ మూవీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. హ్యాట్స్ ఆఫ్ టు నాగ్ అశ్విన్. అసలు నాకు తెలిసి నెక్స్ట్ ఇప్పుడు మనం మార్వెల్ సిరీస్ చూస్తుంటాం, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చూస్తుంటాం కదా, ఆ స్థాయి కాంపిటీషన్ ఇచ్చేది కల్కి సిరీస్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. చూస్తే అర్థమవుతుంది. సస్పెన్స్ రివీల్ చేయకుండా అంటే ఆడియన్స్ చూస్తే బాగుంటుంది. మూవీ ఇస్ బ్లాక్ బస్టర్. ఓకే అన్న.